అందరికీ నమస్తే. ఆన్లైన్ తెలుగు టీచర్ ఛానల్కి స్వాగతం. నేను మీ రామగీత. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకునే ఒక అంశం ఏమిటంటే అది మన తర్వాత తరాల వారి మనతో ఉన్న బంధం గురించి. ఎందుకు అలా అన్నాను అంటే ఈరోజు మన చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా మన పక్కన ప్రతి ఇళ్లల్లో కూడా విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు, అక్కడే ఉద్యోగాలు చేసి స్థిరపడుతున్నారు. మరి వారు ఇండియా వచ్చినప్పుడు వారి తర్వాతి తరం అంటే వారి పిల్లలు పెద్దవారితో మాట్లాడాలి అంటే అది ఒక చిన్న అవరోధంగా మారుతుంది. ఎందుకు అంటే పెద్దవారు తెలుగులో మాట్లాడితే పిల్లలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇది ఒక చిన్న అవరోధమని మీకు అనిపించిన మన మనసులను కలిపే సేతువే కదా భాష అంటే. భాష అంటే మాటల కంటే ఎక్కువది. అది మన మూలాలు, మన అనుబంధం, మన భావాల ప్రతిబింబం. అందుకే అంటారు పెద్దవారు, మాతృభాష మన మానసిక బంధానికి మూలాధారమని. మరి మన తరువాత తరాలు ఎక్కడ ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, జర్మనీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కూడా తెలుగు మాట్లాడడం, తెలుగు అర్థం చేసుకుంటే ఆ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. మరి మీరు కూడా మీ పిల్లలకు తెలుగు నేర్పించండి, మాట్లాడించండి. మన భాష, మన గర్వం, మన గుర్తింపు, మన బంధం. మరి మీరేమంటారు? మీరు అవును అంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ధన్యవాదాలు. మీ రామగీత.